జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1742 గౌరవ సభ్యులు సభావత్ రాముల నాయక్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు. అధ్యక్ష, ఆన్సర్ టు క్వశ్చన్ A, B and C. The proposals are under the consideration of the government. నాయక్ గారు. అధ్యక్ష, ఈ రహమత్ నగర్ చుట్టూ బస్తీలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ నివసించే ప్రజలు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు ఉన్నారు అధ్యక్ష. అక్కడ డిగ్రీ కాలేజ్ లేక రహమత్ నగర్ కానివ్వండి, ఇసుగూడ కానివ్వండి, శ్రీరామ్ నగర్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరుకే ఉంది అధ్యక్ష, కానీ మొత్తం స్లమ్ బస్తీలు అధ్యక్ష. ఇక్కడ బోడాబండ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి, ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులకు కోరేటిది ఏంటంటే అధ్యక్ష, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈసుగూడలో గిట్ట పోలీస్ లైన్లో ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఆ ల్యాండ్లోనే కనుక ఈ కాలేజ్ నిర్మాణం కనుక చేస్తే అక్కడ కార్మికులు ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వారికి తక్షణమే మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, ప్రశ్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం కూకట్పల్లిలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది, అదేవిధంగా బోరబండలో కూడా ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. ఈ రెండు కూడా రహమత్ నగర్కు అతి సమీపంలో ఉంటాయి. కూకట్పల్లి జూనియర్ కళాశాలలో దాదాపుగా 1250 మంది విద్యార్థులు ఉన్నారు. బోరబండలో మాత్రం ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే అక్కడ ఫీడ్బ్యాక్ అంటే మనకు కావాల్సిన ఫీడింగ్ కూడా ఎక్కువ స్కూల్స్ నుంచి రావడం లేదు. అయినా గౌరవ సభ్యులు ఏదైతే ప్రతిపాదించారో తప్పకుండా ఒకసారి మా శాఖ ద్వారా ఆడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడానికి వీలవుతుందా లేదా, ఆడ హై స్కూల్స్ నుంచి ఫీడింగ్ ఉంటుందా లేదా చూసుకొని ఆ ప్రతిపాదనలు పరిశీలిస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు.